విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ లో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. కానిస్టేబుల్ నాని అశోక్ ను సిట్ నిందితులుగా చేర్చింది. నిందితులపై కోర్టులో మెమో దాఖలు చేసింది. కానిస్టేబుల్ నాని అశోక్ పై ఇప్పటికే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అటు కానిస్టేబుల్ ఇద్దరు పరారీలో ఉన్నారు. సాయికృష్ణ డెడ్ బాడీ మాయంలో కానిస్టేబుల్ ఇద్దరు కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మరో ఇద్దరును ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ప్రసాద్? నవీన్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేస్తా ఉన్నారు. ఆ రోజు సీఐ నాగరాజుకు అత్యంత సన్నిహితంగా ఉన్న కానిస్టేబుల్ అశోక్ నానీలతో పాటు ప్రైవేట్ వ్యక్తిగా పేరు పొందిన సురేష్ ఇందులో కీలకంగా వ్యవహరించారని కూడా ఇప్పటికే నిర్ధారించారు. అయితే నాగరాజు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కానిస్టేబుల్ అశోక్ నాని దగ్గర కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిన్న ఆ ప్రైవేట్ వ్యక్తిగా భావిస్తున్న సురేష్ ని మాత్రం రిపోర్ట్స్ విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా మార్కాపురం నుంచి ఇక్కడ కృష్ణ స్టేషన్ వరకు జరిగిన పరిణామాలు, అదేవిధంగా అతను లాకప్ డెత్ జరిగిన ఘటన వరకు కూడా సిట్ అనేక ఆధారాలు సేకరించింది. అయితే ఆ తర్వాత బాడీ అదృష్టం మనకు మాత్రం ఇంతవరకు నిశ్చయం ఛేదించలేదు. స్వర్గపూరిలో దహనం చేశారని చెప్పినప్పటికి కూడా వారికి సంబంధించిన ఆధారాలు దొరకపోవడంతో ఇది ఎంత ఉద్దేశపూర్వకంగా కావాలనే మన చోట దహనం చేసి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అశోక్ నన్ను అరెస్ట్ చేసేందుకు వారి నివాసానికి వెళ్ళగా 2 సార్లు వెళ్ళినప్పటికీ ఇంట్లో లేకపోవడం, కుటుంబ సభ్యులకు నోటీస్ ఇచ్చిన స్పందించకపోవడంతో వారిద్దరిపై కూడా తాజాగా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వీరికి కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆ కానిస్టేబుల్ అశోక్ నాని ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ విజయవాడ పోలీసు స్పందిస్తారు. రాజశేఖర్ బాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం సురేష్ ని, అదేవిధంగా పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న బాబురావు వీరిద్దరిని కూడా విచారిస్తున్నారు. వారి ద్వారా కొంత సమాచారం రాబట్టినప్పటికీ నాగరాజుతో అత్యంత సన్నిహితంగా ఉన్న అశోక్ నాని పెట్టుకుంటే మరింత కీలక పురోగతి సాధించవచ్చని చిట్టు భావిస్తోంది. ఇప్పుడు వీరిద్దరి కోసం బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందుకున్న నేపథ్యంలో కొన్ని బృందాలు కూడా అక్కడికి వెళ్ళినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సస్పెండ్ కూడా అయిన నేపథ్యంలో వారిని తప్పకుండా 2-3 రోజులు అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. నవీన్, ఏంటి ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుల్తో పాటు ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఉందా? ఈ కేసు విచారణ గురించి ఏం చెప్తా ఉన్నారు అధికారులు ప్రసాద్? అంటే నవీన్, ప్రధానంగా ఈ కేసులకు సంబంధించి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు నారాయణతో పాటు మరికొంతమంది కానిస్టేబుల్ పై అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేశారు. వారు చెప్పిన విధంగానే చిట్టు రంగంలో దిగిన తర్వాత కూడా వారు ఏదైతే సీక్వెన్స్ చెప్పారో అదే పరిణామ క్రమంలో మార్కాపురం టు కృష్ణ పోలీస్ స్టేషన్ వరకు విచారణ చేయగా వారు చెప్పిన అంశాల్లో కొన్ని నిజమైన చిట్టు నిర్ధారించింది. ఇప్పుడు నాగరాజు అరెస్ట్ తర్వాత మొత్తం మరో 7-8 మంది కానిస్టేబుల్ పాత్ర ఉందని కూడా నిర్ధారించారు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ లో కూడా సిఐ నవీన్ తో పాటు మరో 2 కానిస్టేబుల్ కూడా ఆ రోజు మార్కాపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళలో ఉన్నారని. అయితే ఇప్పుడు మేము మొన్న ఈ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీతో పాటు ఆ ఏసీపీని కూడా సిట్టు విచారించింది. అయితే వారు చెప్పిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంకలో అప్పగించినంత వరకు కూడా ఇంకా రికార్డు పరంగా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తమకు సంబంధం లేదని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన దృష్టి పెట్టారు. మొత్తం ఆ 3 రోజుల్లో నాగరాజుతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏ విధంగా సహకరించారు, అదేవిధంగా డెడ్ బాడీ మాయమనకి ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉందని అంశాలపై కీలకంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే మొదటి నుంచి నాగరాజుకి అశోక్ నాని మాత్రమే అన్ని విధాలుగా కూడా విధుల్లో ఉన్నప్పుడు లేకపోతే కేసుల పరంగా కూడా వీళ్ళిద్దరిని ఎక్కువగా నమ్మి అనేక చోట్లకి పంపించేవారని చెప్తున్నారు. అందువల్ల నాగరాజు ఏ పని అప్పచెప్పినా వీరిద్దరి ద్వారా చేసేవాళ్ళు కాబట్టి వీరు అశోక్ నాని ద్వారానే పూర్తిగా ఇదంతా వ్యవహారం నడుస్తుందని కూడా చెప్తున్నారు. ఇది ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి పంపించాలంటే సురేష్ అనే వ్యక్తిని వినియోగించేవారని సురేష్ ని పట్టుకున్న నేపథ్యంలో సురేష్ ద్వారా కొంత సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే డెడ్ బాడీ మాయ వెనక తనకేం సంబంధం లేదని, తాను చూడలేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అందువల్ల అశోక్ నానికి సంబంధించి కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. ఇక ఈ మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఈ నెల 29వ తేదీన హైకోర్టులో కూడా మొత్తం అన్ని అంశాలకు సంబంధించి ఈ కోర్టుకి రికార్డు ఇవ్వాల్సిన నేపథ్యంలో అన్ని కోణాలు కూడా సిట్టు విచారిస్తా ఉంది. అంతేకాకుండా మొత్తం కృష్ణ పోలీస్ స్టేషన్ తో పాటు జగ్గైపేట, ఇటీవల కాలంలో జగ్గైపేట పోలీస్ స్టేషన్ లో ఈ సాయికృష్ణ అనే వ్యక్తిని ఒక హత్య కేసులో
అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. ఆ సమయం కూడా ఇదే సీఐ నాగరాజ్ జగ్గేపేట వెంకటేశ్వరతో మాట్లాడినట్టు కూడా ఈ దర్యాప్తులు జరిగింది. అయితే నాగరాజు వచ్చి ఏం మాట్లాడారు, ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఇస్లాం కోసం ఏ విధంగా ఆరా తీశారనే అంశానికి సంబంధించి కూడా సిట్ నిన్న విచారించగా వారు కూడా కొంత సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ నిందితు సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి డెడ్ బాడీ ఎక్కడ ఉంది, ఎవరు మాయం చేశారు, ఏ విధంగా చేశారు, ఈ తేలాల్సి ఉంది. ఈ 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక పురోగతి సాధిస్తామని సిట్టు అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఈ సిపి రాజశేఖర బాబు కూడా ఇచ్చే సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ చట్టాలు కాపాడే పోలీసులు కానిస్టేబుల్లే ఈ విధంగా చేసి పారిపోయిన వైరంతో కూడా ఇది పోలీసు డిపార్ట్మెంట్ కే ఒక మాయన మచ్చగా ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని వారి వైపు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 2-3 రోజులు ఈ కేసులు తప్పకుండా పురోగతి సాధిస్తామని చెప్తున్నారు. ఏదైనా అశోక్ నాణ్యులు దొరికితే మాత్రం తప్పకుండా ఈ కేసు చిక్కుముడి విడుతుందని చాలా బలంగా విశ్వసిస్తున్నారు. అందువల్ల వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నవీన్, ప్రస్తుతం ఇద్దరు కానిస్టేబుల్ అందుకు సహకరించారు డెడ్ బాడీని మాయం చేసేందుకు అనేది అనుమానిస్తున్న నేపథ్యంలో ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారు, ఏం జరిగింది లాంటి అనేక విషయాలకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా అసలు ఏ నిర్ధారణకు వచ్చారు? ఇప్పటికైతే అరెస్ట్ చేసే అవకాశమే అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు కదా. అంటే నవీన్, ప్రధానంగా ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి వాళ్ళ తల్లి ఆరోపిస్తుంది ఏంటంటే లాకప్ డెత్ చేసిన నా బిడ్డను నాకు చూపించకుండా బూడిదని కూడా మాయం చేశారు అనేది మొదటి నుంచి ఆమె ఆవేదన, ఆరోపణ. ఈ పరిణామాల నేపథ్యంలోనే సిట్టు వ్యాసవతి కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని సిట్టుని రంగంలో తీసి సిట్టు కూడా వాళ్ళు చెప్పిన అంశాలు ప్రామాణికంగా తీసుకుని విచారించారు. మొత్తం ఒక విచారణలో కూడా శ్రీలంకలో పోలీస్ స్టేషన్ లోనే కస్టడీలు జరిగింది అనే వరకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎస్ఐ అక్కడ సిబ్బంది కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ శ్రీలంక పోలీస్ స్టేషన్ లో అతను నిజంగా చనిపోయి సిట్టు చెబుతున్నట్టు నిర్ధారించినట్టు అక్కడే చనిపోయి ఉంటే అక్కడి నుంచి బాడీ ఏ విధంగా బయటకు వెళ్ళింది అనేది చాలా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన అంశాల ప్రకారం కూడా బస్ స్టాండ్ విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ నిత్యం కొన్ని వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు, పోతుంటారు. అది ప్లాట్ఫామ్ నెంబర్ 42 దగ్గర ఒక అనాథవంగా సాగిస్తున్న మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి ప్రచార వాటిలో దహనం చేశారనేది ఆరోపణ. కానీ దానికి సంబంధించిన ఆధారాలు సేకరించకపోవడంతో మరో చోట దహనం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకని అన్ని కోణాలు విచారించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.